వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 42%కు పెంచుతూ జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపేసింది. అయితే హైకోర్టు అడ్డుకుంది 42% రిజర్వేషన్ల పెంపును మాత్రమే. కాబట్టి పాత విధానంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తన ఆర్డర్ కాపీలో స్పష్టంగా తెలిపింది. ఓపెన్ కేటగిరీలో సీట్లను నోటిఫై చేసి దామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం 42% రిజర్వేషన్స్తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. లేదంటే హైకోర్టు సూచనకు లోబడి పాత విధానంలో ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. మొత్తంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్టే విధించడానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అటు పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందా, లేదంటే 42% రిజర్వేషన్కు సంబంధించి అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తుందా అన్నది మాత్రం చూడాలి. అయితే ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి దీనికి సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్స్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును బీసీ సంఘాల నాయకులు అయితే తీవ్రంగా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీసీ సంఘాలకు తీవ్రంగా అన్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు. కేవలం రిజర్వేషన్స్ కు మాత్రమే 50%కి మించొద్దంటూ కూడా హైకోర్టు స్టే ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన కాపీలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం న్యాయపరమైన వివాదం అయితే కొనసాగుతోంది. అటు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఒకవేళ పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుందా? ఒకవేళ 42% రిజర్వేషన్స్ అమలు కావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందంటారు? హైకోర్టు స్టేకి సంబంధించి ఆర్డర్ కాపీని అర్ధరాత్రి అప్లోడ్ చేయడం జరిగింది. దానిలో చాలా క్లియర్ గా అంశాలు హైకోర్టు వెల్లడించడం జరిగింది. అయితే ఆ పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మేము ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ ఆ జీవో, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9, 41, 42కు సంబంధించి వాటిపైనే స్టే ఇచ్చాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు మించొద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ని ప్రస్తావించడం జరిగింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పరిగణలోకి తీసుకొని జీవో 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా హైకోర్టు ఈ ఆర్డర్ కాపీలో చెప్పడం జరిగింది. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. ఎన్నికలకు ముందుకు వెళ్ళొచ్చు, అయితే రిజర్వేషన్లు 50%కు మించరాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆర్డర్ కాపీలో హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. దాని కారణంగా రిజర్వేషన్లు 67%కి పెరిగాయి. కాబట్టి జీవో జారీ చేయక ముందే ఎస్టీలకు 15%, ఎస్టీలకు 10%, ఓబీసీలకు 25%, మొత్తం 50% రిజర్వేషన్లు ఉండగా ఇవి వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి ఉన్నాయి. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు కృష్ణమూర్తి కేసులో కూడా పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ కు అనుగుణంగానే రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై సర్వే నిర్వహించడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% పరిమితి అనేది కఠినమైన నియమం కాదని సవరించుకునే ఆ వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా వాదనలు వినిపించారని చెప్పేసి కూడా ఆర్డర్ కాపీలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ వాదనను సమర్థిస్తూ ఇందిరా సహాని జనహిత అభియాన్ కేసులకు ప్రస్తావిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కూడా మా దృష్టికి ప్రభుత్వ న్యాయవాదులు తీసుకొచ్చారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ బాలాజీ కేసులో 50% నుంచి పరిమితి
తప్పనిసరి కాదని వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితితో మినహాయింపులు ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పేసి కూడా వాదనలు వినిపించారని చెప్పేసి కూడా ఆర్డర్ కాపీలో చెప్పడం జరిగింది. ఇక ఏదైతే రాజ్యాంగంలోని అధికరణ 243 ప్రకారం సెప్టెంబర్ 29 ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఈ ఆర్డర్ కాపీలో చెప్పడం జరిగింది. పాత పద్ధతిలో ఎన్నికలకి వెళ్ళొచ్చు, ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టులో ఆర్డర్ కాపీలో హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. బీసీ సంఘాలు కూడా ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చాయి. ఖచ్చితంగా 56% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే తప్పేంటి, దాంట్లో నష్టం ఎవరికి వస్తున్నది అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఎన్నికలు లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంది కాబట్టి దీన్ని కొట్టివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు కూడా వినిపించే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం అన్ని నిబంధనల ప్రకారమే సర్వే చేసి కులగణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి ట్రిపుల్ టెస్ట్ కూడా నిర్వహించి కమిషన్ నివేదిక ఆధారం తర్వాతే 22 నెలల పాటు ఎక్సైజ్ చేసిన తర్వాత ఈ జీవోని తీసుకొని రావడం జరిగింది. చట్ట సవరణ కూడా అసెంబ్లీలో చేసి గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతోనే మళ్ళీ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఈ జీవో రాజ్యాంగబద్ధంగా అయినటువంటి జీవో, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఖచ్చితంగా బీసీలు మాత్రం 42% రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. 6 నెలలైనా లేట్ అయినా పర్వాలేదు కానీ ఎన్నికలు మాత్రం బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేసి 42% అందరికీ ఏదైతే బీసీ జనాభా ఉందో వారిని మాత్రమే పోటీ చేసే విధంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండి ఎక్సైజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తుందా లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్తుందా అనేది కూడా స్పష్టంగా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ ఆర్డర్ కాపీ పైన సుప్రీంకోర్టుకి వెళ్లి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు ఎన్నికల నిలిపివేస్తూ స్టే ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. ఇక సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి అనేది ఇంకా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ఇక బీసీ సంఘాలు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి ఇప్పటికే ఎవరైతే హైకోర్టులో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేశారో సుప్రీంకోర్టులో కూడా కేవై పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా రిజర్వేషన్లపై పిటిషన్లు వేస్తే తమ వాదనలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో కేవైటీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి సుప్రీంకోర్టులో విచారణకు వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే 6 వారాల తర్వాత ఈ కేసుని మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలి పూర్తికి సంబంధించి 4 వారాల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 వారాల్లో ప్రతివాదులు దానికి బదులుగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెయిట్ చేస్తుందా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు వాదనలు విని అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సురేష్, అయితే ముందు నుంచి మీరు అన్నట్టు ప్రభుత్వం ఎప్పుడు కూడా 42% రిజర్వేషన్స్ తోనే ముందుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టు మీద ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు తామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ హైకోర్టు సూచనలు చేసింది. మరి ఏ మాత్రమైనా అవి ఫాలో అయ్యే అవకాశం ఉందంటారా, లేదు అంటే 42% రిజర్వేషన్స్ వరకు వెయిట్ చేస్తారంటారా? అంటే ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పలు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులోనే తీసుకునే ఎందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బీసీలు కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికలు వెళ్ళాలి. ఎన్నికలకు
లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి కూడా బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సిన వాటాన్ని అడ్డుకుంటున్నారు, నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు బీసీలకు వ్యతిరేకంగానే కోర్టులు తీర్పిచ్చాయి తప్ప ఎక్కడ అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఓపెన్ గా బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు లోకల్ ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పాత పద్ధతిలో వెళ్ళాలని ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కాపీలో స్పష్టం చేసింది. కానీ పాత పద్ధతిలో వెళ్తే బీసీలకు తిరిగి మళ్ళీ 24% రిజర్వేషనే ఉంటుంది కాబట్టి దాంతో అన్యాయం జరుగుతుంది. 42% రిజర్వేషన్ కల్పించి మళ్ళీ 24% పాత పద్ధతిలో వెళ్తే తీవ్ర నష్టం జరుగుతుంది. రాజకీయానికి అంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే అది సుప్రీంకోర్టు అమల్లో ఆదేశాలు అమలు ఉంటాయి. కానీ రాజకీయంగా అలాంటి మెరిట్ అవసరం లేదు. ఎవరైనా చదువు రాని వారైనా చదువు వచ్చిన వారైనా ఎలాంటి వారైనా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించే అవకాశం పొందే అవకాశం కూడా రాజ్యాంగంలో ఉంది అని చెప్పేసి కూడా నిన్న ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నాయకుడు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. చదువు రాని వాళ్ళైనా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇది రాజకీయంగా వెనుకబడిన వారికి మాత్రము ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి లబ్ధి చేకూరుతుంది తప్ప ఇక్కడ ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ఎన్నికల కొద్ది శాతం ఉన్న వారి కోసం 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము. తెలంగాణ కంటే తీవ్ర స్థాయిలో బీసీలు ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం ద్వారానే మళ్ళీ మేము ఆ బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుండి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం రోజు బంద్కు పిలిపించారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ కి అనుకూలంగా ఉంది కాబట్టి బంద్కు సహకరించాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులు కోరడం జరిగింది. అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో మద్దతు తెలిపాయి కాబట్టి మేము జరపబోయే బంద్కు కూడా మద్దతు ఇవ్వాలి అన్ని పార్టీలు అని చెప్పేసి కూడా బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేదే ఇప్పుడు ముందున్న ప్రశ్న. చాలా ఉత్కంఠంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రాహుల్ గాంధీ నిర్ణయంతోనే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దేశానికి ఒక రోల్ మోడల్ గా దేశంలో ఎప్పుడూ లేని విధంగా కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్తున్నాము. మేము ఎన్నికల హామీలో ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేందుకు ఈ బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తుందా లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి టికెట్లు ఇచ్చి రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్తుందా అనేది కూడా తెలియాల్సింది. కాబట్టి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సుప్రీంకోర్టులో వేసే లీవ్ పిటిషన్లో ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు కూడా న్యాయ నిపుణులతో కావచ్చు, పలువురు నిపుణులతో అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా దీనికి సంబంధించి చర్చించడం జరిగింది. నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి లీవ్ పిటిషన్లో ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందంటారు? ఇక్కడ ప్రధానంగా ఎన్నికల ప్రక్రియ ఏదైతే హైకోర్టు వాదనలకు ముందే స్టే విధించక ముందే ప్రారంభమైంది. షెడ్యూల్ విడుదల చేశారు, తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు, నామినేషన్లు కూడా 9వ తేదీన స్వీకరించేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏ జిల్లాకి ఆ జిల్లా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ స్వీకరించిన తర్వాత ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనాక హైకోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలున్నాయి, తీర్పులున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం మొదటి నుండి వాదిస్తుంది. దానికి విరుద్ధంగా హైకోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జోక్యం చేసుకొని ప్రభుత్వం తీసుకొచ్చిన స్టే పైన స్టే ఇవ్వడం జరిగింది. జీవో పైన ఈ స్టే కారణంగా ఎన్నికలు ఆగిపోయాయి కాబట్టి ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవద్దు, నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు జోక్యం చేసుకుందనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ప్రభుత్వం వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. ఆ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్స్ ఇస్తే ఆ ప్రకారం డైరెక్షన్ లో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సురేష్.